మూడవది ప్రోత్సహించుటకు. ఒకటి. రెండవది సంరక్షించుటకు. మూడు, నాయకత్వము వహించుటకు. నేర్పించుటకు లేదా తర్ఫీదునిచ్చుటకు. తర్ఫీదునిచ్చుటకు. బైబిల్ వాక్యమును ఎందుకు బోధించాలి అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. బైబిల్ వాక్యాన్ని మనము ఎందుకు బోధించాలంటే కాపాడడానికి బోధించాలి. ఏమి కాపాడుతాం? బైబిల్ వాక్యమును బోధించడం ద్వారా ఏమి కాపాడుతాం, ఏమి కాపాడాలి అంటే ప్రజల యొక్క ఆత్మీయ స్థితిని కాపాడడానికి బోధించాలి. ప్రజలను పాపముల నుండి కాపాడడానికి, పాపము యొక్క శిక్ష నుండి కాపాడడానికి బైబిల్ వాక్యాన్ని బోధించాలి. ప్రజలు ఆత్మీయంగా ఎదగడానికి మేపాలి. ఇట్ ఇస్ ఏ ఫీడింగ్. మేపాల బాగా అంటే వాక్యమును మనం ఎందుకు బోధిస్తున్నామంటే వారికి ఆత్మీయ ఆహారమును భుజింపజేయడానికి వస్తున్నాం. తర్వాత వారిని ప్రోత్సహించడానికి బైబిల్ వాక్యాన్ని మనం బోధించాలి. రెండవదిగా సంరక్షించడానికి. సంరక్షణ అనేది ప్రతి విశ్వాసికి అవసరం. ప్రతి విశ్వాసికి సంరక్షణ అవసరం. ఈ సంరక్షణ అనేది ఎక్కడ నుండి వస్తుంది అంటే వాక్యము ద్వారానే వస్తుంది. వాక్యమే సంరక్షించేది కనుక ఈ వాక్యము సరైనటువంటి విధానంలో అర్థం చేసుకుంటే ఆ వాక్యము ద్వారా సంరక్షించబడుట అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటాం, లేక ఆ సంరక్షించబడుట అనేది వారి జీవితంలో జరుగుతుంది. సంరక్షణ అనేటువంటిది అన్ని విషయాల్లో రక్షించేదిగా సంపూర్ణమైన రక్షణ. సంరక్షణ అంటే సంపూర్ణమైనటువంటి రక్షణగా ఉంటుంది. ఇది వాక్యము సరైన విధంగా బోధించడం ద్వారా, ప్రకటించడం ద్వారా ప్రజలకు నేర్చుకుంటారు. తర్వాత మూడోది నాయకత్వం వహించడానికి, మనము నాయకులుగా సిద్ధం చేయడానికి దేవుని వాక్యము బోధించాలి. ఎందుకంటే ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఒక విశ్వాసిని ఎప్పుడు విశ్వాసిగానే ఉంచలేదు. ఆయన కాన్సెప్ట్ అది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు తనతో కూడా తన శిష్యుల్ని ఉంచుకున్నాడు. 3.5 సంవత్సరాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆయన కలువరి శిలువకు అప్పగించబడి ఆయన చనిపోతున్నాను అని ఆయన అప్పగించబడక మునుపు పరలోకము గురించిన అనేక విషయాలు వారికి బోధించాడు, నేర్పించాడు. ఇవన్నీ నేర్పించిన తర్వాత ఏం చేశాడు? ఆయన ఏదైతే ఏ కార్యం నిమిత్తమైతే పరలోకము నుండి భూమి మీదకి వచ్చాడో ఆ కార్యాన్ని పూర్తి చేసి ముగించి ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే ఇప్పుడు వీళ్ళు నాయకులుగా మార్చేశాడు. ఇంతవరకు శిష్యులుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి ఇప్పుడు కమాండ్ చేస్తున్నాడు, మీరు వెళ్ళి శిష్యులను చేయండి, మీరు సువార్తను ప్రకటించండి, మీరు వెళ్ళి శిష్యులను చేయండి, మీరు సాక్షులుగా ఉండండి. అంటే ఏం చేసినాడు? నాయకత్వం వహించమని వారిని నాయకులుగా సిద్ధం చేసినాడు. అంటే శిష్యుడు శిష్యత్వములో తయారైతే, శిష్యత్వంలో అభివృద్ధి పొందితే ఒక రోజుకి ఆ శిష్యుడు నాయకుడు అవుతాడు.
శిష్యుడిని ఎందుకు సిద్ధం చేస్తాము అని అంటే, శిష్యత్వములో నేర్చుకున్నవాడు, శిష్యుడిగా నేర్పించబడ్డవాడు ఒక దినములో వాడు నాయకుడు అవుతాడు గనక. అంటే మనము నాయకులం అవ్వడానికి శిష్యత్వపు శిక్షణ అనేది మనకు అవసరం. అందుకే ఈ శిక్షణ అనేది మనము ఎంత జాగ్రత్తగా నేర్చుకుంటే ఆ తర్వాత దినాల్లో మనము నాయకులుగా ఉన్నప్పుడు, మనము శిష్యులను తయారు చేస్తున్నప్పుడు మనము నేర్చుకున్నదే వాళ్ళకి నేర్పిస్తాం. యేసుప్రభు అదే చెప్పాడు. ఏమన్నాడు? మత్తయి సువార్త 28:19-20 వచనాలు ఏమన్నాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మీరు వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ వారు గైకొనవలెనని వారికి బోధించుడి. అంటే అర్థమేంటి? మనం ఏమి నేర్చుకున్నామో యేసయ్య దగ్గర అదే మన శిష్యులకు నేర్పించాలి. కాబట్టి మనము ఏమి నేర్చుకునేది కరెక్ట్గా నేర్చుకోకపోతే మనం తర్వాత తరానికి ఏం నేర్పిస్తాం? మనము కరెక్ట్గా దాన్ని ఆ క్రమశిక్షణతో కూడినటువంటి విధానంలో మనము నేర్చుకోకపోతే మనం ఎదుటి వారికి నేర్పించడం అనేది ఇంకా ఏం చేస్తాం? అది క్వాలిటీ లేని అవుతుంది, క్వాలిటీ లేని బోధ అవుతుంది. దాని వలన ఎందుకంటే దానికి ఇంకొకటి విషయం ఉంది. ఈ లోకంలో క్వాలిటీ లేకుండా చదివినవాడు, గమనించండి, ఈ లోకంలో క్వాలిటీ లేకుండా ఏదో చూసి చూడనటువంటి టీచర్లు పాస్ చేసుకుంటూ పోయారు. వాడిని అన్ని విషయాల్లో పాస్ చేసుకుంటూ పోయారు. 10th క్లాస్కి వచ్చిన తర్వాత కూడా పాస్ చేసుకుంటూ పోయారు. ఇంటర్కి వచ్చిన తర్వాత పాస్ చేశారు, మరి ఆ తర్వాత కూడా పాస్ చేశారు. అన్నిట్లో వీళ్ళు పాస్ చేయొచ్చేమో, కానీ వానికి నాలెడ్జ్ లేకపోతే రేపు ఉద్యోగం రాదు. ఏమవుద్ది? చదువు పూర్తయిందని ఉంటుంది, కానీ వాడు ప్రయోజకుడుగా మాత్రము కాలేడు. అంటే చదువు పూర్తవ్వడం, నిన్ను ఒకవేళ నువ్వు బాధపడతావని, నువ్వేమో అనుకుంటావని, ఆ శిష్యత్వములో ఉన్నటువంటి ఆ విషయాలను నువ్వు అర్థం చేసుకోవడానికి నేను కఠినమైన విషయాలు కూడా నీకు బోధించకుండా ఏదో పోనీలే చూస్తున్నట్టు ఉన్నామనుకోండి, రేపు నువ్వు ప్రయోజకునిగా నిలబడేటప్పుడు నీకు ఆ విషయాలు వారికి బోధించడానికి, లేక వారిని ఒక శిష్యులుగా తయారు చేసి ఆయన ఎదుట నిలబెట్టడానికి మనకు సాధ్యము కాదు. మనం అలా చేయలేం. అప్పుడు ఏమవుతుంది అని అంటే మనము నిష్ఫలులము అవుతాం. మనం నిష్ఫలులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు, మన ఫలములు నిలిచి ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి మన ఫలములు నిలిచి ఉండే విధంగా మనం చేయాలంటే వారిని నాయకత్వం వహించడానికి మనము వాక్యాన్ని తర్వాత వాక్యాన్ని నేర్పించాలి, వాక్యాన్ని ఏం చేయాలి? తర్ఫీదుని ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది మరి ఇందుకోసమని వాక్యాన్ని నేర్పించడానికి, తర్ఫీదుని ఇవ్వడం కోసము మనము వాక్యాన్ని బోధిస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-4 వచనాలు. చదవండి. ప్రధాన కాపరి వచ్చినప్పుడట ఏమైందంట? మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుతాం. అంటే మనము చేసేటువంటి మన బోధ, మనము వాక్యం చెప్తున్నాం, మన ఇతరులకు బోధిస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం, ఇవన్నీ కూడా ఏంటివి అంటే ఒక దినము ప్రభువు మనం చేసిన పనికి ఆయన వాడబారని మహిమా కిరీటమును ఇవ్వబోతున్నాడు. కనుక వాడబారని మహిమా కిరీటమును పొందుకునే అవకాశం ఇక్కడ ఉంది. అందుకోసమే ఈ పనిని మనము నమ్మకంగా చేయవలసిన వారంగా ఉన్నాం. ఒకటి చూడండి, దీనిలో
వాక్యాన్ని ప్రసంగించాలి మరియు బోధించాలి. దేవుని వాక్యం చేత ప్రజలను పోషించాలి. దేవుని వాక్యం చేత ప్రజలను పోషించాలి. యోహాను సువార్త 21:17. చదవండి. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు. పేతురుని యేసుక్రీస్తు అడుగుతున్న ప్రశ్న, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావు అని అడిగాడు. అడిగిన దానికి పేతురు నీకే తెలుసు ప్రభు అనగానే పేతురుతో యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, మీరు నా గొర్రె పిల్లలను ఏం చేయాలట? పేతురు ఏమని చెప్పాడు? పేతురు ఆ మాట చెప్పాడు, నీవే తెలుసని, గొర్రె పిల్లలను కాయుము అన్నాడు. అంటే వాట్ ఈస్ ద పని ఏంటి? దేవుని వాక్యము చేత ప్రజలను పోషించాలి, కాపాడాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన 3 సార్లు అడిగినప్పుడు 3 సార్లు ఆయన చెప్తానమాట, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము అని ఉంటుంది, నా గొర్రె పిల్లలను కాయుము ఉంటుంది. అంటే అక్కడ చెప్పినటువంటి మాటలో యేసుక్రీస్తు యొక్క ఇంటెన్షన్ ఏం కనబడుతుంది అని అంటే, ఆయన చెప్పిన దాంట్లో నా గొర్రె పిల్లలను అంటే నా ప్రజలను మీరు పోషించండి, నా ప్రజలను మీరు కాపాడండి. ఎలా? బోధించుట ద్వారా, దేవుని వాక్యాన్ని బోధించుట ద్వారా నా ప్రజలను మీరు పోషించండి, నా ప్రజలను కాపాడండి అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత తిమోతికి రాసినటువంటి పత్రిక 2 తిమోతి 4:2లో 2 తిమోతి 4:2 వాక్యమును ప్రకటించుము, సమయమునందు అసమయమునందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఏం చేయాలట? వాక్యాన్ని ప్రకటించాలి. తర్వాత సమయమందు అసమయమందును కూడా ప్రయాసపడాలి. తర్వాత సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇవన్నీ కూడా వాక్యం ద్వారా చెయ్యండి అని పౌలు తిమోతికి ఈ విషయాన్ని చెప్తున్నాడు. సంఘములో ఉన్నటువంటి విషయం. ఎందుకు ఖండించాలి, బుద్ధి చెప్పాలి? ఇంకేముంది అక్కడ? ఉపదేశించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలని అంటున్నాడు. దీర్ఘశాంతం, ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, ఇవన్నీ అంటున్నాడు. ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పు, ఇవన్నీ అంటున్నాడు. దేనికట? ఎందుకు ఇవన్నీ చేయమంటున్నాడు ఆయన? ఎందుకంటే మన అల్టిమేట్ గోల్ ఒకటి ఉంది. ఇవన్నీ మన ఒక ప్రసంగికుడు, ఒక బోధకుడు, లేక ఒక వాక్యాన్ని అందించే వ్యక్తి ఎందుకు ఇవన్నీ చేయాలంటే, ఆ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, అతను దిద్దబడిన వాడై, సరిచేయబడ్డవాడై, పరిశుద్ధపరచబడ్డవాడై ఆయన ఎదుట నిలబడాలి. ఇదొక్కటే ముఖ్యమైన గురి. ప్రతి వ్యక్తి, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి ఒకవేళ అతను రక్షణ పొందలేదనుకుంటే, రక్షణ పొందకపోతే ఏం చేయాలి? ఈ వ్యక్తి ప్రసంగించడం ద్వారా ఆ వ్యక్తి రక్షణలోనికి రావాలి. అందుకు నేను ప్రసంగించాలి. అర్థమవుతుందిగా నేను చెప్పేది? ఎందుకు మనం ప్రసంగించాలి, ఎందుకు బోధించాలి అనే విషయం గురించి చెప్తున్నాను. ఎందుకు అనంటే, ఒకవేళ రక్షణ లేని వ్యక్తి అయితే అతను రక్షింపబడ్డానికి మనం బోధించాలి. రక్షణ పొందిన వ్యక్తి అయితే అతను ప్రభు రాకడకు సిద్ధపడే వ్యక్తిగా ఉండడానికి బోధించాలి. అర్థమైందా? కాన్సెప్ట్ అదే, ముఖ్యమైన గురి అది. అది కాకుండా మనం ఏదో
4 జోకులు చెప్పేసి వాళ్ళని సంతోషపెట్టడానికి ఏదో చెప్పాములే అనిపించుకుంటే, అబ్బా అన్న బాగా చెప్పాడన్న, అన్న బాగా మంచిగా నవ్విస్తాడు చేస్తాడు అనుకుంటే, మరి నువ్వు ఆయన ఎదుట నిలబడకపోతే ప్రయోజనం ఏమిటి? వాక్యం యొక్క ఉద్దేశం ఏంటిది? వాక్యం యొక్క ఉద్దేశము మనని పరిశుద్ధపరచడం, వాక్యం యొక్క ఉద్దేశము మనని సరిదిద్దడం, వాక్యం యొక్క ఉద్దేశము మనని మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకెళ్ళడం. ఇది వాక్యం యొక్క ఉద్దేశం. కాబట్టి బోధకుడు, బోధించేటువంటి వ్యక్తి యొక్క మనస్సులో ఉండాల్సింది ఏంటంటే, నేను వీరిని ప్రభు రాకడకు సిద్ధపరుస్తున్నాను, నేను వీరిని ఆయన రాకడలో ఎత్తబడేయడానికి అనుకూలమైనటువంటి స్థితులను వారిలో కలగజేయడానికి నేను బోధిస్తున్నాను. బోధకుని మనస్సులో అదే ఉండాలి. బోధకుడు అందుకే బోధించాలి. మనుషులను సంతోషపెట్టడానికి బోధించేదానికి మనం లేం. మనము ఆ మనుషులను సంతోషపెట్టే బోధలు, లేకపోతే మనుషులకు తృప్తి కలిగించేలాగా బోధించేటువంటి విషయాలు చేస్తే వారు నిత్యత్వానికి సిద్ధపడకపోతే ఉత్తరవాదులు ఎవరో తెలుసా? అలా బోధించిన వాడే ఉత్తరవాది. ఎందుకంటే నీకు సమయం ఇచ్చాను, నేను ఇంతమందిని ఇచ్చాను, వీరందరినీ నువ్వేం చేసావు అంటే చక్కగా వారికి దీవెనల ఆశీర్వాదాలు అన్నీ చెప్పేశానన్నా, అన్ని విషయాలు వారి లోకములో సంతోషంగా ఎలా ఉండొచ్చు అని చెప్పేశాను. మరి నిత్యత్వానికి ఎత్తబడ్డానికి ఎలా ఉండవో చెప్పావా? మరి ఇక్కడ రాకపోతే ఏం ప్రయోజనము? నేను రక్షించుకున్నాను, రక్తం పెట్టి కొన్నాను, వాళ్ళని నీకు అప్పగించాను, సిద్ధం చేయి దానికోసమని. కానీ వాళ్ళెవ్వరు కూడా రాలేదనుకో, ఆడికి నీకు అప్పగించే ప్రయోజనం ఏంది? ఒక్కరు కూడా నిలబడకపోతే. కాబట్టి బోధకుని యొక్క బోధించే వాక్యము ఎందుకు మనము బోధించాలి అంటే, మనం బోధించేటువంటి విషయమే వారిని నిత్యత్వానికి సిద్ధం చేయడం, నిత్యత్వంలో నిలబెట్టడం. అంతేగాని ఈ లోకంలో ఏదో మేలు జరుగుద్దనో, ఈ లోకంతో మాత్రమే ముడిపడినటువంటి విషయాలతోటి మాత్రమే మనము వాక్యాన్ని లేక ముగించడానికి కాదు. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలా. ఇది తర్వాత యేసుప్రభు చెప్తున్నాడు. ఇగో యోహాను సువార్త 21:17 ఏం చెప్తున్నాడు? మీరు నా ప్రజలను మేపుము, నా ప్రజలను కాయుము, నా గొర్రె పిల్లలను మేపుము అంటున్నాడు. కనుక ఆయనే చెప్తున్నాడు, మీరు బోధించండి, మీరు వారికి వాక్యాన్ని బోధించండి, అందించండి అని చెప్తున్నాడు. తిమోతికి ఏం చెప్తున్నాడు పౌలు గారు? అసమయమునందు వాక్యమును ప్రకటించండి, దీర్ఘశాంతంతో కూడిన ఉపదేశమును ఖండించడను, బుద్ధి చెప్పుటను వారికి చేయండి. ఎందుకంటే వారు ఏ రీతిగానైనా సరే చక్కదిద్దబడి వారు ఎత్తబడే గుంపులో ఉండాలి. ఎత్తబడే గుంపులో ఉండడం లేకపోతే వారు నిత్య నరక అగ్ని పాలవ్వడానికి వారు విడవబడతారు. కాబట్టి వారికి బోధించండి అని పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక మాటలో గమనించండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1:28. ఏం చేయాలంటే ప్రతి మనుష్యుని నీ బోధ. అందుకే నువ్వు సండే స్కూల్ టీచర్గా నువ్వు చెప్తున్నా, ఒక సండే స్కూల్ టీచర్గా నువ్వు వాక్యం చెప్తున్నా, నీకున్న కాన్సెప్ట్ ఏంది? ప్రతి మనుష్యుని ఏం చేయాలా? క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. నువ్వు సండే స్కూల్ పిల్లలకు చెప్తున్నా కూడా నీ కాన్సెప్ట్ అదే. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణి చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. ప్రతి మనుషునికి ఏం చేస్తున్నారు? బుద్ధి చెప్తున్నాం, బోధిస్తూ ఉన్నాం, ఆయనను ప్రకటిస్తున్నాం. చూసారా అమ్మా, వింటున్నారా? జాగ్రత్త. ఇక్కడ వాక్యం చెప్పట్లేదు, నేను ఏదో ఒక ఉపదేశాన్ని చెప్పి ఊరుకోవట్లేదు. ఎందుకు ఉపదేశము చెప్తున్నాను, ఎందుకు వాక్యం బోధించాలో చెప్తున్నాను, ఎందుకు వాక్యాన్ని ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉందో చెప్తున్నాను. వాక్యాన్ని బోధించి ప్రకటించకపోతే ప్రతి మనుష్యుడు క్రీస్తునందు సంపూర్ణుడు కాలేడు. క్రీస్తునందు సంపూర్ణుడు అవ్వాలంటే మనము వాక్యము బోధించాలి. వాక్యము బోధించకపోతే క్రీస్తునందు సంపూర్ణులుగా మనం చేయలేము. కాబట్టి వాక్యం బోధించాలి, వాక్యాన్ని
ఎందుకు బుద్ధి చెప్పాలంట, గద్దించాలి అంట. ఎందుకనంటే వాళ్ళు క్రీస్తునందు సంపూర్ణులు అవ్వడం అనేది ముఖ్యమైన ఉద్దేశం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ప్రభుని ఉండండి. తర్వాత గమనించండి, మొదటిగా ఏం కనబడింది? 1, దేవుని వాక్యం చేత ప్రజలను సిద్ధపరచడం. రెండవది ఏముంది ఇక్కడ అంటే దేవుని వాక్యాన్ని బోధించమని ప్రభు మనకు చెప్పాడు అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధులను సిద్ధపరచుట ద్వారా సేవ చేయడము. మూడవదిగా సి, సంఘములో సేవ చేయాలి. పరిశుద్ధులను సిద్ధపరచుట ద్వారా సంఘములో సేవ చేయడం. దీనికి రెఫరెన్స్ ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10, 11 వచనాలు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు. ఒకసారి ఆ వచనాలు భాగాలు చదువుతారా? పరిశుద్ధులను సిద్ధపరచుట ద్వారా సంఘములో సేవ చేయుట, ఇది 3వ అంశం. మొదటిగా దేవుని వాక్యం చేత ప్రజలను పోషించడానికి బోధించాలి. రెండవదిగా దేవుని వాక్యమును బోధించమని, వారిని పోషించమని, సంరక్షించమని ప్రభువే ఆజ్ఞాపించాడు కనుక మనం ఆ పని చేయాలి. మూడవదిగా ఏం చేయాలా? పరిశుద్ధులను సిద్ధపరచుట ద్వారా సంఘములో సేవలు జరిగించాలి. ఇది దేవుడు చెప్పింది కనుక ఆ రెఫరెన్స్ చదవండి. ఒకటి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొందాలి. గుర్తుపెట్టుకోండి, విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ మనమందరం ఏం కావాలా? ఏకత్వం పొందాలి. అంటే దాని అర్థం ఏంటంటే నాకున్న విశ్వాసం ఏదో నీకు కూడా అదే స్థాయిలో విశ్వాసం ఉండాలి. ఏకత్వం అంటే అదే కదా అర్థం, అవునా? యూనిఫామ్ అంటే అర్థమైంది. యూనిఫామ్ అంటే అర్థమైంది. ఒకటి ఎర్రది, ఒకటి పచ్చది, ఒకటి తెల్లది, ఒకటి నల్లది వేసుకొని వస్తే యూనిఫామ్ అంటారు. దాన్ని ఏమంటారు? యూనిఫామ్ అంటే అందరూ ఒకటే వేసుకొని వస్తారు కదా స్టూడెంట్స్. అందుకే స్కూల్స్లో అందరికీ యూనిఫామ్ పెడతారు. కారణం ఏంటి అంటే అందరూ ఒకటే అని, అందరూ ఒకటే. ఆ యూనిఫామ్ ద్వారా ఏమర్థమవుతుందంటే ఇక్కడ పిల్లలందరూ సమానము, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. విశ్వాసులందరూ కూడా విశ్వాస విషయంలో సమానంగా ఉండాలి. విశ్వాసం అందరూ ఒకే స్థాయిలో ఉండాలి. రెండవది, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో మనం అందరం ఒకే స్థాయిలో ఉండాలి. అందుకోసం మనకు ఏం కావాలా? బోధ చేయడం అవసరం. బోధ మనకు చేయకపోతే మనం ఎవరి విశ్వాస స్థాయిలో వాళ్ళే ఉండిపోతాం. కాబట్టి బోధ ఎందుకు చేయాలి అని అంటే ప్రతి ఒక్కరికి బోధ చేయాలి, ప్రతి ఒక్కరు బోధ చేయాలి, ప్రతి ఒక్కరు బోధ చేయాలి. ఎందుకు? నీకే విశ్వాసం ఉందో నీ తర్వాత వచ్చిన వారికి ఆ విశ్వాసపు స్థాయి అందడానికి నువ్వు వారికి బోధ చేయాలి. అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమన్నా 13వ వచనం దాకా అయిపోలేదు, అక్కడ ఒకటే మాట చదివారు మీరు. విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది, రెండవది సంపూర్ణ పురుషులం అవ్వాలి. ఏం కావాలమ్మా? ఇది రెండవ అనుభవం. మొదటిది ఏకత్వం పొందాలి, రెండవది సంపూర్ణమైన పురుషులవ్వాలి. మనం సంపూర్ణమైన పురుషులంగా మార్చబడాలి. అందుకు బోధ చెయ్యాలి. మూడవది ఏం కావాలట? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు, క్రీస్తు ప్రభువారు ఎలాగ సంపూర్ణుడో మనం అందరం కూడా ఏం కావాలట? ఆయనకు సమానమైన సంపూర్ణత మనకు రావాలి.
సమానమైన సంపూర్ణత. అబ్బో యేసుప్రభు అంటే దేవుడు కాబట్టి ఆయన అంత గొప్ప చేశాడు కానీ మాకెక్కడ అవుతుంది లేదు. అక్కడ అది దేవుని వాక్యం ఒప్పుకోవట్లేదు. అట్లా తమ్ముడు దేవుని వాక్యం ఒప్పుకోవట్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. మనం కంప్లీట్గా దానికి తగినట్టుగా ఆయన ఎట్లాగైతే సంపూర్ణుడో అలాగే సంపూర్ణం అవ్వడం కోసమే దేవుని వాక్యాన్ని బోధించాలి. అవునా? తర్వాత 13వ వచనంలో పరిశుద్ధులు ఏం కావాలట? సంపూర్ణులు అవ్వాలి. క్రీస్తు శరీరం ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి పొందాలి. పరిశుద్ధులు చూడండి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. క్రీస్తు శరీరం అంటే సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. మూడోది పరిచర్య ధర్మము జరగాలి. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, ఇది మొదటి విషయం. రెండవది క్రీస్తు శరీరం అంటే సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. అంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే నీకు నువ్వు సంబంధించిన విషయం అది. ఇది వ్యక్తిగత విషయం. అంటే వ్యక్తిగతంగా నువ్వు నేను సంపూర్ణతలోనికి రావాలి. ప్రతి ఒక్కరం సంపూర్ణతలోనికి రావాలి. అది వ్యక్తిగతంగా చూసుకోవాల్సిన విషయం. నేను పర్ఫెక్ట్ అయ్యానా, నేను క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నాలోనికి వచ్చిందా అని ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన విషయం. రెండవది ఏంటి? క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి. అంటే క్రీస్తు శరీరం అంటే ఏంది? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం రాయబడింది, ఆ సంఘము ఆయన శరీరము. కాబట్టి ఆయన శరీరము అంటే సంఘం అని అర్థం. ఈ సంఘం ఏం కావాలా? క్షేమాభివృద్ధి పొందాలి. సంఘము క్షేమ అభివృద్ధి అంటే చూడండి 2 ఉన్నాయి అందులో. క్షేమాభివృద్ధిలో 2 ఉన్నాయి. ఒకటి క్షేమం అంటే అర్థమైంది అంటే ఏ ఇబ్బంది లేనిది అని అర్థం, ఏ ఇబ్బంది లేకుండా ఉండడం. రెండవది అభివృద్ధి అంటే ఏంది? ఉన్న స్థాయిలోనే ఉండకపోవడం, భద్రంగా ఉండడం, ఏ ఇబ్బంది లేకుండా ఉండడం. రెండవది ఎదగడం, అభివృద్ధి చెందడం. ఈ 2 కూడా సంఘంలో ఉండాలి. సంఘము ఎప్పుడు క్షేమంగా ఉండాలా? సంఘము అభివృద్ధిలో ఉండాలి. అంటే సంఘ క్షేమము, సంఘ అభివృద్ధి, ఈ 2 కూడా మనము నేర్చుకోవడానికి బోధ అవసరం. మన పని అది. ప్రతి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందడం మన పని. మనం ఉన్నామంటే క్రీస్తు శరీరానికి క్షేమాభివృద్ధి కలగాలి. మనం సంఘంలో ఒక సభ్యుడు అయితే నువ్వు క్రీస్తు శరీరానికి క్షేమాన్ని కలగజేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. లేకపోతే నాకేం క్షేమం అవుతుంది అనుకునేటువంటి వ్యక్తిగా ఉండడం కోసం కాదు. మనం ద్వారా సంఘానికి ఏం క్షేమం అవుతుంది, నా ద్వారా సంఘానికి ఏంటి క్షేమం, నా ద్వారా ఏం మేలవుతుంది, నా ద్వారా ఏం జరుగుతుంది, ఇట్లా ఆలోచించట్లేదు ఈరోజు జనాలు. ఏం ఆలోచిస్తున్నారు? సంఘం ద్వారా నాకేం మేలవుతుంది, నాకేం మేలైంది, ఈ సంఘం పోతే నాకేమైనా మేలు వచ్చిందా, ఆ సంఘం పోతే నాకేమైనా మేలు వచ్చిందా అనుకుంటున్నారు. అసలు ఉన్న విషయాన్ని మర్చిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నీవు నేను క్రీస్తు శరీరానికి క్షేమం కలిగించే వ్యక్తులంగా మనం ఉండడం అనేది బోధించట ద్వారా అర్థమయ్యే విషయం. మూడవది పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడం, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందడం. మూడవది పరిచర్య ధర్మము జరిగించడం. పరిచర్య ధర్మం ఏం చేయాలా? పరిచర్య ధర్మం ఏం కావాలమ్మా? జరగాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి పరిచర్య ఉందని అర్థం. సంఘములో ప్రతి ఒక్కరికి పరిచర్య ఉంది. ప్రతి ఒక్కరికి. నాకు ఏమి లేదు, నేను ఊరికే వచ్చిపోతాను అనుకుంటే ఆ సంఘానికి ఆ వ్యక్తికి ఏ సంబంధం లేదని అర్థం. సంఘమునకు నిజంగా సంబంధం ఉంటే ఖచ్చితంగా పని ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు చూడండి, మన శరీరంలో ఏదైనా పనికిరాని వస్తువు ఉందా? పనికిరాని ఏదైనా అవయవం ఉందా? అన్యూజ్ ఏదైనా ఈ శరీరంలో దేవుడు పెట్టాడా? ఇది లేకపోయినా నడుస్తుంది అనేది ఏదైనా ఉందా మన శరీరం? ఉందాయా? లేదు కదా. మరి నువ్వెట్లా అనుకుంటున్నావు?
నేను లేకపోయినా నడుస్తుందిలే, ఎవరో ఒకరు చేస్తారులే. కాళ్ళు చేసే పని చేతులు చేస్తే ఎట్లుంటుంది? చేతులు చేసే పని కాళ్ళు చేస్తే ఎట్లుంటుంది? చాలామంది ఏమనుకుంటారంటే ఎవరో ఒకరు చేశారులే. మరి నువ్వు ఉన్నది ఎందుకు? అంటే నువ్వు క్రీస్తు శరీరములో నువ్వు ఒక చెయ్యి నువ్వు ఏం పని చేయకుండా ఉంటే ఏమైనట్టు? అది పడిపోయిన చెయ్యిలాగున్నావు. నీ వలన ఏ ప్రయోజనం లేదంటే సంఘ క్షేమానికి అవరోధం. ఇది అర్థం చేసుకోవడానికి బోధ అవసరం. కాబట్టి ఇది అర్థం చేసుకోవడానికి బోధించడం అవసరం. కాబట్టి ఈ బోధ మనకు అవసరం. తర్వాత చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఏం చేయాలంటమ్మా? కృపావరములు పొందిన కొలది ఉందామా మాట? ఒక్కొక్కరు కృపావరములు పొందిన కొలది అంటే ప్రతివాడు కృపావరం పొందాలి కదా. ప్రతివారు కృపావరాన్ని పొందాలి. కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయాల. ఉందా అక్కడ? ఏముందమ్మా? ఆ మాట ఉందా? ఒకరికొకడు ఏం చేయాలా? ఉపచారం చేయాలి. ఇది మనకు అర్థం అవ్వాలంటే బోధించడం అవసరం. ఒకరికొకరు ఉపచారం చేసుకోవాలి. వాక్యం చేత ఉపచారం చేసుకోవాలి. ఒకరికొకరు వాక్యం ఎట్లా చెప్తుంది? మనం చాలాసార్లు ఎక్కడ మిస్ అవుతున్నామంటే ఈజీగా మనం మాట్లాడుతున్నాం, కానీ వాక్యం ఏం చెప్తుంది అనే విషయాన్ని వాక్యం ద్వారా మనం మాట్లాడుకోవట్లేదు. వాక్యం ఇట్లా చెప్తుంది కదా, మరి నువ్వు ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నావు, ఇలా ప్రవర్తిస్తున్నావు అని వాక్యమును ఎత్తి చెప్పే పరిస్థితుల్లో లేం. వాక్యము అంతగా మనలోనికి మనని గైడ్ చేసేలాగా, సరి చేసేలాగా వాక్యానికి అవకాశం ఇవ్వడం లేదు. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలా? వాక్యపు బోధ అవసరం. వాక్యపు బోధ ఎంత దాకా రావాలంటే ఇంట్లో భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఎవరైనా ఏం చేసినా అది వాక్యానుసారంగా ఉందా లేదా అనే విషయము గుర్తుపట్టేలాగా వాక్యపు బోధ అవసరం. ఏది చేసినా ఇది వాక్యానుసారమేనా, ఇది వాక్యం చెప్తుంది ఇలాగా, వాక్యం చెప్పట్లేదా ఇలాగా, వాక్యం చెప్పని విషయాలు మనము ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాం మన జీవితాల్లో? వాక్యం చెప్తున్నా కూడా దాన్ని అలాగే ఎందుకు ఉండనిస్తున్నాం? ఈ విషయాల్ని మనకు అర్థం కావాలి అంటే మనకు బోధించడము, నేర్పించడము అవసరం. కాబట్టి దేవుని వాక్యమును బోధించాలి, దేవుని వాక్యమును నేర్చుకోవాలి. ఓకే, రైట్. మూడోదిగా మనం గమనించినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునందు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమయ్యున్నది. అర్థమైందమ్మా? ఎందుకు వాక్యం బోధించబడాలో, ఎందుకు వాక్యం నేర్పించబడాలో, ఎందుకు వాక్యం ఇలా చేయాలంటే ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్లు ఆ వాక్యము అది అవసరం. కాబట్టి మనం ఏం చేయాలా? వాక్యాన్ని బోధించాలా, వాక్యాన్ని ప్రకటించాలా. తర్వాత గమనించినట్లయితే సువార్త కొరకు పరిచారకులను, సువార్త సేవకులను సిద్ధపరచుట్లో ఆత్మ వరములు కలిగిన వారిని కలిగి పరిచర్య చేయుటకు బోధించుట అనేది అవసరం. కనుక సువార్త పరిచర్య చేయడానికి మనము సిద్ధపరచడానికి, సంఘ సేవకులుగా సిద్ధపరచడం. ఎందుకు సేవ చేయాలి? సంఘములో ఎందుకు సేవ చేయాలి? సంఘంలో ఉండే సేవలు ఏంటివి? సంఘంలో ఏం సేవలు చేయాలా? సంఘంలో ఉండే సేవలేంది? ఎందుకు చేయాలి అవి? సంఘములో ఉండే సేవలు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏముంటాయి సంఘములో? ఆ సంఘములో సేవను మనం ఏం చేయాలి? తీసేయచ్చు కదా.
ప్రకటించడం, వాక్యమును ప్రకటించడం వేరు, వాక్యాన్ని బోధించడం వేరు. ఇప్పుడు జరుగుతున్నది వాక్యము బోధించుట, టీచింగ్. ఇట్ ఈస్ నాట్ ప్రీచింగ్. ప్రీచింగ్ ఏమో వినిపోయేది, టీచింగ్ ఏమో అనుసరించేది. అనుసరించాలంటే ఏం చేయాలి? దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే చక్కగా రాసుకోవాలి. ప్రతి పాయింట్ని రాసుకుంటూ దాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అవి అనుసరించడానికి వీలవుతుంది. మరలా మన జ్ఞాపకం చేయబడతాం. ఓకే, ఎందుకు సంఘ సేవ అంటే ఏంటిది? సంఘములో సేవలు. సువార్త సేవ, ప్రార్థనా సేవ, సంఘ పరిచర్య సేవ అంటే సంఘములో ఉన్న వాటికి మనం పనులు చేయాలి. సంఘంలో ఉన్న మందిరం ఊడడం కానీ, తూడడం కానీ, మందిరములో మొక్కలకు నీళ్లు పెట్టడం కానీ, ఈ గదులు శుభ్రం చేసుకోవడం కానీ, చాపలేయడము, ఇవన్నీ కూడా సంఘ సేవ పరిచర్యలో వస్తాయి. సంఘ పరిచర్యలో వచ్చేటువంటి విషయాలు. తర్వాత 4వది విశ్వాసులకు పరిచర్య సేవ. విశ్వాసులకు పరిచర్య సేవ అంటే విశ్వాసులను మందిరంకి వచ్చినప్పుడు వారిని ఆహ్వానించి మందిరంలోనికి తీసుకొని రావడం. వారికి నీవు ఒక స్నేహితునిగా నువ్వు వారికి ఉండడం. వారు రాగానే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని కూర్చోబెట్టి ఆ తర్వాత వారు ఈ మందిరములో వారిని ఒక కౌన్సిల్ చేస్తూ ఉండడం, అంటే పరిచర్య చేయడం. వారికి విశ్వాసులకు పరిచర్య చేయడం. ఏంట పరిచర్య? వారు ఏ అక్రతతో వస్తారు మందిరానికి, ఆ అక్రత ఎవరికి చెప్తారు? వాళ్ళు వచ్చి డైరెక్ట్గా సేవకునికి చెప్పరు. వారికి ఆ పరిచయాలు ఉండవు. కొంతమంది ధైర్యం చేసి వచ్చి ముందుకు వచ్చి చెప్తారు, కొంతమంది అలా చెప్పరు, వచ్చి వెళ్ళిపోతారు. మరి విశ్వాసులకు పరిచర్య అనంటే ప్రతి ఒక్కరికి, ఒక కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి వారితో మాట్లాడి వారి అక్కరతకు తగినట్లుగా వారికి సలహాలు సూచనలు ఇస్తూ వారు దేవుని మందిరములో అంటుకట్టబడ్డవారై ఎదగడానికి కావలసిన అన్ని విధాలైన సపోర్ట్ ఇవ్వడాన్ని విశ్వాసులకు పరిచర్య అంటారు. విశ్వాసుల పరిచర్య అంటారు. అంటే ఆ వ్యక్తిని అంటిపెట్టుకొని వారికి ఏదైనా వారి కుటుంబంలో ఉన్న సమస్య, వారి ఆరోగ్య విషయంలో ఉన్న సమస్య, వారి ఆర్థిక విషయంలో ఉన్న సమస్య, వారు ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నారో గుర్తెరిగి ఆ స్థితిలో నుండి వారు ఎదగడానికి కావాల్సిన సమస్య, ఏదైనా పాపంలో చిక్కుకొని ఉంటే ఆ పాపము నుండి వారిని విడుదల పొందడానికి వారికి వాక్య సహాయం, వారికి ఎలాగా ఈ వాక్యం ఎలా చెప్తుంది, ఇదిగో ఈ వాక్యం ఇట్లా చెప్తుంది, ఈ వాక్యం ఇట్లా చెప్తుంది అని వారిని వ్యక్తిగతంగా వారిపైన శ్రద్ధ వహించి వారిని నడిపించే సంఘం. నేను ఒక మాట అడుగుతాను, ఏమనుకోకండి. మీరు ఎన్ని సంవత్సరాలు మందిరంలోకి వచ్చి ఎంతమందిని గైడ్ చేశారు? అలాగా ఎంతమంది మీద శ్రద్ధ వహించారు? ఎంతమందిని శ్రద్ధ వహించి వారిని దేవుని సంఘంలో నిలబెట్టారు? మీ ముందే ఎంతోమంది వచ్చిపోతున్నారు, మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఒక 2 వారాలు కనబడి 3వ వారం కనబడట్లేదు. దానికి బాధ్యత ఏమనుకు అనుకుంటున్నారు? సేవకుందే బాధ్యత, ఆయన పట్టించుకోవట్లేదు కాబట్టి పోయిందండి. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఎంతసేపు ఎక్కడున్నామంటే నాదే నాకు నేను భరించలేకపోతున్నా, ఇంకొకరిది నేను ఎడమోస్తా అనే పరిస్థితిలో ఉన్నాం. ఇంకెంతకాలం ఉంటాం అట్లా? ఎంతకాలం ఇంకా మన భారమే మనకి బరువుగా ఉంటే ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు వాళ్ళకి ఏం సహాయం చేస్తాం మనం చెప్పండి? ఎందుకు సహాయం చేయలేకపోతున్నారంటే నీ బరువు నువ్వే మోసుకోలేకపోతున్నావు. వాళ్ళ బరువు మోయడానికి నీకు అవకాశం లేదు. నీ బరువు నువ్వు ఎందుకు మోసుకుంటున్నావు తెలుసా? ఇంకా దేవుని మీద నీకు నమ్మకం కుదరలేదు కాబట్టి. దేవుని మీద నీకు నమ్మకం కుదరలేదు కాబట్టి నీకున్న బరువు, నీకున్న బాధ్యత, నీకున్నటువంటి సమస్య దేవుని మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండలేకపోతున్నావు. ఇక వారికి ఎదుటోళ్ళకి ఏమేమి మనము వారికి మాదిరిగా ఉంటాం, లేకపోతే వారికి సహాయం చేసే వాళ్ళగా ఉంటాం చెప్పండి?
విశ్వాసులకు పరిచర్య సేవ అనేది మనకు ప్రతి ఒక్కరికి చేయాలి. బ్రదర్స్గా బ్రదర్స్ వచ్చేసి రాగానే కనీసం అట్లీస్ట్ మాట్లాడుకొని కూడా మాట్లాడుకోవట్లేదు. ఎవరికి వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏంటి బ్రదర్ వచ్చి వెళ్ళిపోతున్నారు, మీరు పోయిన వారం రాలేదు, ఎవరు నన్ను అడుగుతామా? నాకెందుకులే, ఈ విషయాలు నాకెందుకు, ఈ విషయాలు నేనెందుకు అన్నట్టుగా మనము చాలా బలహీనంగా ఉంటున్నాం. ఇవి కాదు, ఇలా కాదు. మనము చేయాల్సింది ఏంటంటే, మనము విశ్వాసులకు పరిచర్య చేసే సేవ సంఘములో ఉంది. ఆ రోజు ఆది సంఘములు ఇలాగే ఉండేవారు. ఆది సంఘములో ఒక్కొక్కరు అలా పరిచర్య చేసేవారు. ఒకరినొకరు మరి కృపావరములతో పరిచర్య చేసేవారు. కృపావరములతో వారు పరిచర్య చేసేవారు. వారికి స్వస్థత లేదు, నీకు కృపావరం ఉంది, స్వస్థత ప్రార్థన చేయగలిగే వరం నీకు దేవుడు ఇచ్చాడు, నువ్వు వారి కోసం ప్రార్థన చేయాలి. లేదా సంఘములో ఎవరి దగ్గర ఉంది, ఎవరికి ఆ కృపావరం ఇవ్వబడింది, స్వస్థత వరం ఎవరికి ఇవ్వబడింది, అక్క ఇగో ఈ చెల్లె కోసం ప్రార్థన చేయవా, ఇగో ఈమెకి ఈ సమస్య ఉంది, దయచేసి నువ్వు ప్రార్థన చేయి అని స్వస్థత వరం కలిగిన వారిని తీసుకొచ్చి వారికి పరిచయం చేసి ప్రార్థన చేయించేలాగా మనం చేయలేకపోతున్నాం. అంత బాధ్యత తీసుకోలేకపోతున్నాం. అయిపోగానే వెళ్ళిపోవాలన్న ఆతృతలో ఎక్కడ మనము దేవుని యొక్క సంఘములో మనము నేర్చుకోగలిగాం చెప్పండి? అలా నేర్చుకోకపోతే రేపు తరానికి నువ్వు ఏం చేస్తావు సేవ? రేపు తరానికి నువ్వు ఏం నిలబెడతావు సేవ? ఒకవేళ మనం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితే ఆ రోజు ఆది అపోస్తలులు చేసుంటే క్రైస్తవ్యం ఏడిదాకా వచ్చేది కాదు, మన దాకా వచ్చేది కాదు, ఎప్పుడో పోయేది. ఎంతసేపు ఉన్న మన స్వార్థము, నాకు మేలు, నా దుఃఖము, నా బాధ, నా కన్నీళ్ళు, నా వేదన. మరి నీ వేదనకు ఇన్ని సంవత్సరాల నుండి యేసయ్యను వెంబడిస్తున్నావు, నీ వేదన ఆయన మోస్తాడని తెలియదా? ఆయన మీద నువ్వు అప్పగించుకునేది తెలీదా? ఇంకా నీకొకరు సహాయం చేయాలి, ఇంకా నీకొకరు వచ్చి ప్రార్థన చేయాలి. మరి నువ్వు ఎవరి కోసం చేస్తావు? ఇంకా ఎన్ని సంవత్సరాలు నిన్ను మోయాలి? ఇంకా ఎంతకాలం పసిపిల్లలుగా ఉంటారు? సంఘములో విశ్వాసులకు పరిచర్య చేయకపోవడాన్ని బట్టి ఈరోజు చాలామంది వెనకంజ వేస్తున్నారు, చాలామంది లోకంలో కలిసిపోతున్నారు, చాలామంది ఇంకా రకరకాలైనటువంటి వేరే వాటికి పరిగెత్తి అబద్ధ బోధల వైపు పరిగెత్తుతున్నారు. మనం నిశ్చింతగా ఉంటున్నాం, మాకేం సంబంధం లేదు, మాకేం కాదు అని. మనము దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాం అనే విషయం అర్థం చేసుకోవాలి. అందుకు మనకేం కావాలంటే తప్పకుండా దేవుని వాక్యం బోధించడం అనేది మనకు అవసరం. విశ్వాసులకు పరిచర్య చేయడం అనేది సంఘములో ఉన్నటువంటి సేవలో ఒక భాగం. తర్వాత 5వది, మొదటిదిగా సువార్త పరిచర్య, సువార్త సేవ. రెండవదిగా ప్రార్థనా సేవ. ఎవరెవరికి ప్రార్థన అంశాలు ఏమున్నాయి, వారు ఏమేమి దేని కొరకు బాధపడుతున్నారు, ఆ ప్రార్థన పరిచర్య కోసం వారిచ్చే పేపర్లన్నీ పట్టుకొని, వారిచ్చే ప్రార్థన అంశాలన్నీ తీసుకొని వారములో అన్ని దినాలు ప్రార్థన చేసేటువంటి భారము కలిగినటువంటి ప్రార్థనా పరిచర్య సేవ మనం చేయాల్సింది ఉంది. సంఘములో ప్రతిరోజు ఉన్న కూడికలన్నిటికీ హాజరవుతూ ఆ కూడికలలో చేయగలిగేటువంటి పరిచర్య చేసేటువంటి భారము. తర్వాత విశ్వాసులకు పరిచర్య చేయాల్సిన సేవ. 5వదిగా మనం గమనిస్తే సంఘములో ఉండేటువంటి పరిచర్యలో సేవ అక్కరతల్లో. అక్కరతలో నిలబడేటువంటి సేవ. దేవుని మందిరంలో ఒక అక్కరత వచ్చింది, ఒక కొరత ఏర్పడింది. వెంటనే నేనున్నాను అన్నా, ఇగో ఇది అక్కడ అవసరత ఉన్నట్టు నాకు అనిపించింది, ఇదిగో నేను ఎక్కడ సహాయం చేస్తాను, నా ధనముతోటి ఆ పని చేస్తాను, తీరుస్తాను, ఇదిగో నాకున్నటువంటి వస్తువులతోటి ఈ పని పూర్తి చేస్తాను, నాకున్నటువంటి బలముతోటి పని చేస్తాను, నాకున్నటువంటి జ్ఞానంతో పని చేస్తాను. ఆ పని దేవుని మందిరంలో పూర్తి కావడానికి అక్కరతలో నిలబడే సేవలో ఉండాలి. ఇది దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి సేవ, దేవుని మందిరంలో ఉండేటువంటి సేవ. తర్వాత 6వదిగా దర్శించే సేవ. అనారోగ్యంతో ఉన్నారనుకోండి, వారి ఇంటి దగ్గర అనారోగ్యంతో ఉన్నారో తెలిసింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వచ్చేది. ఒకరు
ఒకరు వేరే యాక్సిడెంట్ అయింది, లేకపోతే హాస్పిటల్లో ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసేవా. ఒక వారం రాలేదు, రెండో వారం వెంటనే ఆ వారం మధ్యలో ఖచ్చితంగా వెళ్ళి వారిని దర్శించి ఏమైంది, ఎందుకు రాలేదు, మీరు ఈరోజు ఎందుకు, ఈ వారం ఎందుకు మందిరానికి రాలేకపోయారు అని అడిగే సేవ. ఈరోజు ఇన్ని సేవలు ఉన్నాయి, ఇవేవి మాకు పట్టలేదు అన్నట్లుగా మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. అర్థం ఏంటంటే మనము ఇంకా క్రీస్తు యొక్క ముఖ ప్రకాశములోనికి మనం రాలేదని అర్థం. ఆయన ముఖ ప్రకాశతలోనికి వస్తే సంఘములో సేవ మనకు అర్థమవుతుంది. పరిశుద్ధులను సిద్ధపరచడం ద్వారా సంఘములో సేవ చేయాలి. సంఘములో పరిపూర్ణతలోనికి రావడానికి ఇవన్నీ, పరిపూర్ణతలోనికి రావడానికి ఒకరు కొత్తగా వచ్చారు, వారికి ఏం తెలియదు, వారు ఇంకా పాపంలోనే ఉంటున్నారు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాపం యొక్క ఫలితం గురించి అలా ఉండకూడదని దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆ విషయం గురించి బోధించి ఆ వ్యక్తిని పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి తీసుకొచ్చేలాగా ప్రార్థన చేసేటువంటి భారం కలిగి ఉండాలి. ఇది ఈ పరిచర్య సంఘములో ఉంటే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. కాబట్టి ఈ క్షేమాభివృద్ధి పొందడం కోసము దేవుని వాక్యం చేత మనం బోధించబడాలి, దేవుని వాక్యాన్ని మనం అందించాలి అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఓకేనా? మీరు రాసుకున్నారా? సంఘంలో ఉండేటువంటి సేవలు, సంఘములో ఉండే మన సేవా పరిచర్య అంటే ఏం చేయాలి అని అంటే, చాలామంది ఏమనుకుంటారు, ఆ సేవ చేయడం అనగానే ఆడ ఊడ్చి కార్పెట్లు వేసి ఆ బయట ఇవి చేయమంటారు, అవి చేయమంటారు, అంతగా గదే కదా అనుకుంటున్నారు. అదొక భాగం, అదొక భాగం. ఇంకో మాట చెప్తాను వినండి. ఇప్పుడు ఈ సంఘ పరిచర్యలో చేస్తూ ఉన్నప్పుడు ఏది నువ్వు అంటున్నామే, చెప్పుల స్టాండ్లో ఉండడం, ఊడవడం, తూడవడం, గిన్నెలు కడగడం, వంట చేయడం, ఇవి ఉన్నాయే. ఈ సంఘ పరిచర్య అనేది నీవు ఇష్టముతో చేస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి గుర్తుగా ఉంటుంది. అది ఈ వ్యక్తి మీద దేవుడు ఆధారపడవచ్చు, ఈ వ్యక్తి మీద దేవుడు ఆనుకొని ఇంకొక పని ఈ వ్యక్తికి చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి తగ్గించుకొని చేస్తున్నాడు, దీనుడై చేస్తున్నాడు, కాబట్టి ఆ వ్యక్తిని వాడుకోవచ్చు అనే ఆలోచన వస్తుంది. ఈ పనినే నిర్లక్ష్యంగా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మిగిలిన పనులకు వాడుకోలేం. ఈ పనిని నిర్లక్ష్యం చేస్తున్న వ్యక్తిని వేరే పనికి వాడుకోలేం. అందుకే సంఘంలో ఎవరికి ఆ బాధ్యత చెప్పకపోవడానికి కారణం ఏంటంటే నీకు ఈ పనే సరిగా రాదు, ఇక్కడ నువ్వు లోబడ్డానికే ఇష్టపడడం లేదు, మిగిలిన పని ఎక్కడ చేస్తావు చెప్పండి. నీకు ఒక విశ్వాసాన్ని అప్పగించి ఆ వ్యక్తికి ఇలాంటి పరింది, నువ్వు పోయి సహాయం చేయి అని చెప్తే ఏడ చేస్తావు? సంఘములోనే నువ్వు దేవుని మందిరంలోనే వంగి పని చేయలేకపోతున్నావు, ఇక బయట ఏం చేస్తావు? నువ్వు పోయి బయట ఆ వ్యక్తి అవసరత తీర్చగలవా, తీసుకొని సేవ చేయగలవా అంటే మనం ఓడిపోయినాం. వీఆర్ ఫెయిల్ ఇన్ దట్. మనం ఫెయిల్ అయిపోయినాం అక్కడ. మనం ఎక్కడ కూడా ఏ పని నీకు అప్పగించలేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అన్వర్ది పర్సన్ అని అర్థం, అంతే కదమ్మా. నీకు ఏ పని చెప్పలేదనుకో అంటే అర్థం ఏంటిది? నువ్వు ఏ పనిని చేయలేవని దాని అర్థం. నువ్వు చేయగలిగితే ఎందుకు చెప్పడు? సంఘంలో నీకు ఏ పని చెప్పట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేనికి పనికిరావు అని అర్థం. అందుకే చెప్పడు. ఎప్పుడు నువ్వు పనికొస్తావని తెలుస్తుంది? సంఘములో కనబడే పరిచర్యను చేస్తూ ఉన్నప్పుడు. అది ఎట్లా చేయాలా? కనబడే పరిచర్య నా తండ్రి పని. ఎవరిది పని? మందిరంలో పనిచేస్తుంటే ఎవరి పని అది? ఏ పని ఎవరిది? పాస్టర్ గారి కోసం చేస్తున్నానా? పాస్టర్ గారు మెచ్చుకోవాలని చేస్తున్నానా? పని ఎవరిది? పాస్టర్ గారిది కాదు. ఎవరిది? నా తండ్రిది. ఇది ఏంటిది? నా తండ్రి ఇల్లు. ఇట్ ఈజ్ మై ఫాదర్స్ హోమ్. అదే కదా మనకు ఉండాల్సిన భావన. దేవుని మందిరం అంటే ఏంటిది? నా తండ్రి ఇల్లు. నా తండ్రి ఇంట్లో నేను ఎంతగా ప్రయాసపడి, ఎంతగా నా తండ్రి ఇంటిలో చెయ్యగలిగేంతగా నేను చేస్తే నా తండ్రి ఏం చేస్తాడంటే మిగిలిన సేవలు చూపిస్తాడు, మిగిలిన పని చూపిస్తాడు. దేవుడు ఎప్పుడు పనే చూపిస్తాడు. దేవుడు, నేను మాట చెప్తున్నానండి, దేవుడు ఎవరిని ఆశీర్వాదం గాడ్ బ్లెస్ యూ, దేవుడిని ఆ దీవెన అనేది నీ మీదకి వచ్చేస్తుంది అని చెప్పాడు, నీకు శాపం వచ్చేస్తుంది అని చెప్పాడు. దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఒక అవకాశం ఇస్తాడు. ఏమంటారు దాన్ని? ఆపర్చునిటీ. ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకొని చేసావా, నీకు ఆశీర్వాదం వస్తుంది. ఇచ్చిన అవకాశాన్ని నువ్వు
దుర్వినియోగపరిచేసి పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయినావా, దాని ద్వారా రావాల్సిన దీవెన రాకుండా పోద్ది అంతే. అప్పుడు ఏమవుద్ది, నువ్వు ఆశీర్వదింపబడాల్సిన వ్యక్తివి, ఆగిపోతాయి ఆశీర్వాదాలు. నీ మీదికి రావాల్సిన దేవుని కృప ఆగిపోతుంది, దేవుని సన్నిధి ఆగిపోతుంది, దేవుడిచ్చే దీవెన ఆగిపోతుంది. కాబట్టి మనము దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే, నువ్వు మొదటగా ఇక్కడ సద్వినియోగపరుచుకొని చూపిస్తే, రెండవది ఏమవుతుందంటే మిగిలిన పరిచర్యకు నువ్వు ఎక్కడ ఫిట్ అవుతావో సేవకునికి దేవుడు బయలుపరుస్తాడు. నువ్వు ఎక్కడ ఉపయోగపడతావు అనేది సేవకునికి దేవుడు అప్పుడు బయలుపరుస్తాడు. ఏమని, ఇగో ఈ పరిచర్యలో చేస్తున్నా. అందుకే సేవకుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఎంత మ్యాక్సిమం నిన్ను కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మ్యాక్సిమం కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంకా చెప్తుంటారు. సేవకురాలు ఎందుకు పదే చేసిన వాళ్ళుగా మళ్ళా పని చెప్తాడంటే, దాని అర్థం ఏంటంటే నీలో ఎంత క్వాలిటీ ఉందో చూడడానికి, నువ్వెంత క్వాలిటీగా చేయగలుగుతున్నావు చూడడానికి, ఎంత పేషెన్సీ ఉంది నీ లోపల, నీవు ఎంత చేయగలవు అనే దాన్ని చూసిన తర్వాత నీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, నీలో ఉన్న స్తోమతను బట్టి నీకు ఒక గొప్ప పనిని అప్పగించబోతున్నారు. నీకు గొప్ప పని అప్పగించాలంటే నువ్వు ఎన్ని కష్టాలకు ఓర్చుకొని వాటిని చేస్తే ఒక గొప్ప పని అప్పగిస్తారు. అంతేగాని ఏ పని చెప్పినా దానికి అసలు మందిరానికి రావడమే బరువుగా, ఇక శిష్యత్వపు శిక్షణకు రావడం చాలామందికి బరువు అయిపోయింది. ఇలాంటి వాళ్ళు పరలోకంకి ఏమొస్తారు? ఆ బ్యాచ్ అంతా పరలోకం వచ్చే బ్యాచ్ కాదు. శిష్యత్వపు శిక్షణకు అవకాశం ఇచ్చి మీరు నేర్చుకోండి అని దేవుడు అనేక అవకాశాలు వాళ్ళ ముందుకు ఇస్తుంటే, మా కొద్దీ అవకాశం అని తోసేస్తున్న వాళ్ళు పరలోకంకి ఏమొస్తారండి? ఇంకా ఒక దినము ఏమవుద్దో తెలుసా? ఒకవేళ పరలోకంకి వస్తే, పరలోకంకి వాళ్ళు కూడా వస్తే ఏమవుద్దంటే, మేఘం మీద అందరిని పిలిచి, ఆయన పేర్లతో సహా పిలిచి ఆయన ఏం చేస్తాడు? బహుమతులు ఇస్తుంటాడు. అంతే కదా? 7 ఏళ్ల పెళ్లి విందు జరిగేది అదే. 3.5 సంవత్సరాల విందులో ఒక్కొక్కరికి బహుమతుల విందు. ఎక్కడది? బహుమతులు ఎక్కడొస్తాయి? మధ్య ఆకాశంలో మేఘం మీద వస్తాయి. మేఘం మీద ఒక్కొక్కరి పేరు పెట్టి పిలుస్తాడు. ఇదిగో ప్రిన్స్ ఇట్రా అని పిలుస్తాడు, సాహస్ ప్రిన్స్ ఇట్రా అని పిలుస్తాడు. అని పిలిచి ఒక కిరీటం పెడతాడు. సాహస్ ప్రిన్స్ కిరీటం పెట్టగానే వాళ్ళకు సండే స్కూల్ చెప్పిన టీచర్ ఇట్లా చూస్తుంటారు. వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరు ఇలా చూస్తుంటారు. సాహస ప్రిన్స్ని పిలిస్తే ఇంత కిరీటం ఇచ్చారే నాకు అని అంటే, నీ పేరే పిలవడు. అప్పుడు ఎందుకు పిలవలేదు అంటే, నువ్వేం చేసినావు? సాహస ప్రిన్స్ చేసింది ఏమన్నా చేసినావా? వాడు చేసిన కొంచెమన్నా నువ్వు చేసినావా అంటే ఏమీ చేయలేదు. కాబట్టి అప్పుడు చూసి సాహస ప్రిన్స్ నీలాగన్నా నేను చేయలేకపోయినా, అయ్యో భూమి మీద ప్రభుని అడుగుతారట. ఏమని? ప్రభా ఒక ఛాన్స్ ఇవ్వా. దేనికి? భూమి మీదకి పోయి బాగా కష్టపడి వస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వ అంటే అది ఫినిష్ అని చెప్తాడు ఆయన. ఫినిష్ అంటే అసంతృప్తితోటే పరలోకంలో ఏడవాల్సి వస్తుంది. దేవుని పని చెయ్యని వాళ్ళందరిది అదే పని, అదే జరుగుద్ది. వాళ్ళు ఏ విధమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించలేరు, ఏ విధమైనటువంటి ఆనందాన్ని అనుభవించలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు అక్కడ. కారణం ఏంటో తెలుసా? లోకంలో దేవుడు వారికి అప్పగించిన పనిని సద్వినియోగపరచలేదు గనక, వారు దాన్ని వద్దనుకొని నెట్టివేశారు గనక పరలోకంలో ఏమీ దొరకదు. పరలోకంలో వారికి బహుమతులు ఏమీ దొరకవు. చిన్న పనైనా దాన్ని నమ్మకంగా చేస్తూ, దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమని ఈ పరిచర్యం చేస్తే మిగిలిన పనిని దేవుడు ఇవన్నీ బహుమతులు వచ్చే పని, ఇవన్నీ దేవుడు బహుమతులు ఇచ్చే పని. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 21:12. వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు. చూసారా ఏముందటమ్మా? ఆయన సిద్ధపరిచిన జీతం ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉందమ్మా సిద్ధపరిచిన జీతం? ఆయన దగ్గర ఉంది. ఆయన వస్తున్నాడు జీతం తీసుకొని. ఏ జీతం తీసుకొని వస్తాడు? నువ్వు చేసిన కాడికే కదా. మనం చేసిన కాడికి ఎరియర్స్ అన్నీ తీసుకొని వస్తాడు. చేసిన ఎరియర్సే వస్తాయి. నువ్వు చెయ్యని పని ఏం రాదు మనకు, మనం చేసినవే వస్తాయి.
కాబట్టి నువ్వు దేవుని కొరకు ఏం చేసినావు? ఇది సువార్త పనిచేసావా? సువార్తలో అనేకులకు కరపత్రికలు ఇచ్చావా? అనేకులకు సువార్త చెప్పావా? ఆ సువార్త చెప్తున్నప్పుడు ఎవరైనా నిన్ను దూషించినా భరించావా? ఓర్చుకున్నావా? సువార్త చేస్తూనే పోయావా? ఓకే, సువార్త సేవ ప్రతిఫలం నీకు దొరుకుద్ది. ప్రార్థనా సేవ కన్నీళ్లతో అనేకుల కొరకు విజ్ఞాపన, నీ కొరకు కాదు, నీ బాధ కోసం కాదు, ఇతరుల కోసము అనేకుల కొరకు భారంతో ప్రార్థన చేసిన, ఆ ప్రార్థనా పరిచర్య చేసిన, ప్రార్థనా సేవ చేసిన నీకు దాని ప్రతిఫలం ఇస్తాడు. సంఘ పరిచర్య చేసిన దాని ప్రతిఫలం నీకు ఇస్తాడు. తర్వాత విశ్వాసులకు పరిచర్య చేసిన సేవ, విశ్వాసులకు పరిచర్య సేవ చేసినవి, విశ్వాసులకు పరిచర్య చేసిందంట. ఆయన ఏమన్నాడు? ఈ చిన్నవానిలో ఒకనికి చేసినవాడు నాకు చేసినట్టు అన్నాడు. కాబట్టి ఆయనకు చేసినట్లుగా తీసుకొని దాని బహుమతి వారికి ఇస్తాడట. తర్వాత ఏంది? అక్కరలో ఉన్నవారిని సహాయం చేసే పరిచర్య. అక్కర్లో ఉన్నప్పుడు ఆయన సహాయం చేసే పరిచర్య చేస్తే ప్రభు అంటాడు, నేను అక్కర్లో ఉన్నప్పుడు నువ్వు నాకు సహాయం చేసావు అంటాడు. తర్వాత ఏంది? దర్శించే సేవ. కాబట్టి ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, ఇరుకులో ఉన్న వాళ్ళని దర్శించి వాళ్ళని ఓదార్చి బలపరిచే ఆ సేవ చేసినట్లయితే దానికి తగిన బహుమతి దేవుడు మనకి ఇస్తాడు. కనుక ఈ సేవలో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చాలా రకాలైనటువంటి సేవా పరిచర్య ఉన్నాయి. మిషనరీ పరిచర్య ఉంది, వాంగ్మయ పరిచర్య ఉంది, తర్వాత ట్రాన్స్లేషన్ పరిచర్య ఉంది, ఇంకా రకరకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదో ఒక పరిచర్య. దేవుడు నాకు ఒక నమ్మకమైన పరిచర్య, ఈ పరిచర్యకు దేవుడు నన్ను పిలిచిండని ఒకరికి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ పరిచర్య నమ్మకంగా చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఈ పరిచర్యను నమ్మకంగా చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎందుకు పిలువబడ్డాడు అనే విషయము దేవుడు సంఘానికి బయలుపరుస్తాడు. కాబట్టి సంఘం ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని ఆ పని కోసము నియమిస్తుంది. కాబట్టి అలాంటి ఈ సేవలో, సంఘ సేవలో మనం ఉండడం. అందుకే సంఘములో సేవ చేయుటకు, పరిశుద్ధులను సిద్ధపరచుటకు వాక్యాన్ని బోధించాలి. తర్వాత నాడు డి, ఆదర్శవంతమైన వ్యక్తిని, మాదిరికరమైన ఒక వ్యక్తిని సిద్ధపరచుటకు వాక్య పరిచర్య చేయాలి. మాదిరికరమైన ఒక వ్యక్తిని సిద్ధపరచుటకు వాక్య పరిచర్య చేయాలి. అంటే ఈ వ్యక్తి జీవితము వాక్యము ద్వారా మారు మనసు పొంది ఇతరులకు మాదిరిగా, ఇతరులకు ఒక మోడల్గా మారే వ్యక్తిగా మనం తయారు చేయడానికి వాక్య పరిచర్య చేయాలి. వాక్య పరిచర్య అందుకోసం మనం చేయాలి. ఓకే, అర్థమైంది కదండి. కాబట్టి వాక్య పరిచర్య ఎందుకోసం అనేటువంటి 4 విషయాలు నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేశాను. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఒక మాదిరికరమైన వ్యక్తిని చేయడానికి. చదవండి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. ఎవరికి మాదిరిగా ఉండాలి?
అంటే మనము వాక్యం ఎందుకు చెప్పాలి అంటే ఒక వ్యక్తి విశ్వాసులకు మాదిరిగా మారడానికి వాక్యాన్ని చెప్పాలి. విశ్వాసులకు మాదిరిగా ఒక వ్యక్తి మార్చబడినట్లుగా వాక్యమును చెప్పాలి. ఒక వ్యక్తిని సిద్ధపరచడానికి వాక్యమును బోధించాలి. ఓకేనా? ఇన్ని విషయాలు వాక్యము బోధించటంలో ఎందుకు మనం బోధించాలి, ఎందుకు వాక్యం చెప్పాలి అంటే నాకు వాక్యం వచ్చు మీరు వినండి అని కాదు చెప్పాల్సింది. నాకు తెలుసు మీరు వినండి అని కాదు. ఇన్ని విషయాలు జరగాలి వాక్యం చెప్తే. వాక్యం చెప్పడానికి నీకు ఒక సండే స్కూల్లో ఒక వాక్యం చెప్పడానికి ఇచ్చిన, యూత్ మీటింగ్లో వాక్యం చెప్పడానికి ఇచ్చిన, స్త్రీల కూడికలో వాక్యం చెప్పడానికి ఇచ్చిన, గృహ కూడికలో వాక్యం చెప్పడానికి ఇచ్చిన, ఆరాధన పరిచర్యలో వాక్యం చెప్పడానికి ఇచ్చిన, నువ్వు ఒక బలవర్తమానం తీసుకున్న, సువార్త చెప్పేటువంటి అవకాశం నీకు ఇచ్చిన, సువార్త వాక్యం కానీ ఏది వాక్యం చెప్పినా ఈ విషయాలు మన మనసులో ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే వాక్యం ఎందుకు చెప్తున్నాను వాక్యం నేను ఈ విషయాల కొరకు వాక్యం చెప్తున్నాను. ఇది మన మనసులో ఉండాల్సిన విషయం. అలా మన మనసులో వీటిని పెట్టుకొని వాక్యాన్ని బోధించవలసిన వారంగా ఉన్నాం. రైట్, ఓకే, తీసేస్తున్నాను ఇవన్నీ. తీసేనా? ఇంకేమైనా ఉందా రాసుకునేది? అయిపోయిందా? తీసేనా? ఇప్పుడు వాక్యపు సిద్ధపాటు. బైబిల్లో వాక్య సందేశమును మనం ఎలా సిద్ధం చేసుకోవాలి, హౌ టు ప్రిపేర్ ద మెసేజ్, ఎలా వాక్యాన్ని మనం సిద్ధం చేసుకోవాలి వాక్యం చెప్పడానికి. దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. 1, 2. 1 వాక్యోపదేశకుని సిద్ధపాటు. వాక్యోపదేశకుని సిద్ధపాటు, వాక్యోపదేశ సిద్ధపాటు. అర్థమైందమ్మా? 2 వ్యత్యాసం అర్థమైందా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటిదిరా? వాక్యోపదేశకుని సిద్ధపాటు, వాక్యోపదేశ సిద్ధపాటు. ఇట్ ఈజ్ ఎ మెసేజ్, ఇట్ ఈజ్ ఎ మెసెంజర్. ఈజ్ ఎ మెసెంజర్, ఈజ్ ఎ మెసేజ్. ఈ వ్యక్తి, వాక్యం ఉపదేశించే వ్యక్తి ఎలా సిద్ధపడాలి, ఎలా ఉండాలి, వాక్యము ఉపదేశం ఎలా ఉండాలి, ఈ రెండిటిలో ఏది సరిగా లేకపోయినా ఆ వాక్యం ఫలించదు. ఈ 2 సరిగా ఉండాలి. 2 ఈ వాక్య సిద్ధపాటులో ఈ 2 సిద్ధపాట్లు సరిగా లేకపోతే వాక్యం ఫలించదు. మొదటిగా వాక్యోపదేశకుని సిద్ధపాటు చూద్దాం. వాక్యోపదేశకుడు ఎలా సిద్ధపడాలి అనే దాని గురించి మనం చూస్తాం. దీంట్లో 5 విషయాలు ఉన్నాయి. వాక్యోపదేశకుడు ఎలా సిద్ధపడాలి అనే దాని గురించి ఒక 5 ఇష్యూస్ ఉన్నాయి.
మొదటిది, వ్యక్తిగత ప్రవర్తన. యథార్థత, వ్యక్తిగత ప్రవర్తన. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. చదవండి. కొరింథీ మొదటి నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఈ లోకంలో చాలామంది ఉపాధ్యాయులు ఉంటారు, ఈ లోకంలో చాలామంది టీచర్స్ ఉంటారు. వాళ్ళ టీచర్స్ వాళ్ళు టీచింగ్ చేసేదానికి వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తనకు పెద్దగా సంబంధం ఏమి ఉండదు. వాళ్ళు దాన్ని పట్టించుకోరు. వాడు ఏం లెసన్ చెప్పిండు అనే దాని మీద దృష్టి ఉంటుంది, కానీ అతను ఏంటి, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన వ్యక్తిగత జీవితం అనే దాని మీద ఉండదు. కానీ ఇంపాక్ట్ ఉంటుంది. వాడు లెసన్ బాగా చెప్పచ్చు, కానీ వాడి జీవితం సరిగా లేకపోతే అది వినే వారిలో ఫలించదు. ఈవెన్ దో ఈజ్ ఎ ఓన్ టీచర్ ఈయనకు బాగా నాలెడ్జ్ ఉండొచ్చు, బాగా చెప్పగలిగి ఉండొచ్చు, కానీ అతని వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేనప్పుడు అది అంతగా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయదు. వాడు చెప్పేది మంచిగా చెప్తాడు, కానీ అది ఎదుటి వారి హృదయములో నాటుకునేంతగా ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళ ప్రవర్తన సరిగా లేకపోవడం. కాబట్టి మొట్టమొదటిగా ఒక వాక్యోపదేశకుడు తన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి, తన ప్రవర్తనను సరిచేసుకోవాలి. తన ప్రవర్తననే ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ మనము కరెక్ట్గా ఉంటే, ఈ విషయంలో సరిదిద్దబడితే, ఈ విషయంలో చక్కగా ఉంటే మనం చెప్పే వాక్యము కూడా సరిగ్గా బోధించబడుతుంది, వారికి అందించబడుతుంది. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. మొట్టమొదటిదిగా నిందారహితుడుగా ఉండాలి. ఎట్లా ఉండాలండి వాక్యోపదేశకుడు? మొదటి తిమోతి 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. మొదటి తిమోతి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఎట్లుండాలండి? అధ్యక్షుడైన వాడు ఎట్లుండాలట? నిందారహితుడు. అధ్యక్షుడు అనగానే అక్కడ అర్థం ఏంటంటే నడిపించేవాడు, బోధించేవాడు అని అర్థం. కాబట్టి మనం ఆ బోధించేటువంటి స్థానములోనికి వచ్చినప్పుడు మొదటిగా నీలో నా లోపల ఏముండాలా? నిందారహితమైన స్థితి ఉండాలి. ఏముండాలి రానా? నిందారహితుడిగా ఉండాలి. ఎక్కడైనా నా మీద నింద ఉందా? ఏదైనా నింద నా మీద మోపబడిందా అనేది మనం చూసుకోవాలి. మనస్సాక్షి మోపిన నింద, మన కుటుంబము మోపిన నింద, వాక్యం మోపిన నింద, ఈ 3 చూసుకోవాలి. మనస్సాక్షి ఏదైనా నీ మీద నిందారోపణ చేస్తుందా? దాన్ని సరిదిద్దుకోవాల్సిందే. మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వు అట్లనే బోధించేసినావు అనుకో, దానివల్ల ప్రయోజనం లేదు, పనికిరాదు. కనుక నిందారహితుడుగా ఉండాలి, నిందలేని వాడంగా మనం ఉండాలి. మన కుటుంబంలో నిందారహితులంగా ఉండాలి. మన కుటుంబంలో మనవారు మనని నింద మోపేవారుగా ఉండకూడదు. 3వది, దేవుని వాక్యము మనకు నింద మోపేదిగా ఉండదు. అంటే దేవుని వాక్యంకు విరుద్ధమైన ఏ విధమైనటువంటి
విషయం మన జీవితాల్లో ఉండకుండా నిందారహితులంగా ఉండాలి. ఉంటేనే ఆ వాక్యం బోధించడానికి మనం అర్హులముగా చేయబడతాం. ఓకే, మొదటి విషయం అది. తర్వాత ఇప్పుడు దాంట్లో ఏమని కనిపించిందమ్మా? అన్నిట్లలో ఏం కనిపించింది? ఏదైనా తప్పు అనిపించిందా? మీరు చదువుతున్నప్పుడు ఏదైనా ఇది ఎక్స్ట్రా అనిపించిందా మీకు? ఏదైనా చూడండి, మీరు ఒకసారి మీ బైబిల్ తీసుకొని వాటిని చూడండి. అధ్యక్షుడైన వాడు దొడ్డ పనిని ఆపేక్షిస్తున్నాడు కనుక అతను ఎట్లా ఉండాలా? నిందారహితుడై ఉండాలని చూసినాం. తర్వాత ఏమున్నాయి? ఏకపత్ని పురుషుడు. ఏకపత్ని పురుషుడు అంటే ఒకే భార్య ఉన్నోడు అని అర్థం. ఒకే భార్య ఉన్నోడే వాక్యం చెప్పడానికి ఉపయోగపడేవాడు, లేకపోతే వాడు ఎవ్వరికి చెప్పడానికి పనికిరాడు. అంతేగా, దాంట్లో వేరేది ఏం లేదు. అలా ఇంకా దేవుని వాక్యం కానీ దేవుని పరిచర్య సంబంధమైన దేంట్లో కూడా అతను అనర్హుడు అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏకపత్ని పురుషుడు. తర్వాత మితానుభవుడు. మితానుభవుడు అంటే మితానుభవుడు అంటే ఉందా అక్కడ? మితానుభవుడు ఉందా అంటే ఏంది అది? మితానుభవుడు అంటే మీకు ఏమనిపించిందో చెప్పండి నాకు. మితానుభవుడు అంటే ఏంటిది? అమితానుభవుడు, మితానుభవుడు. అమితము అంటే ఎక్కువ, మితము అంటే తక్కువ. అంటే దేన్నైనా అడ్జస్ట్ చేసుకొని అక్కడితోటి ఉండేవాడు. ఇది లేకపాయ నాకు, అది లేకపాయ నాకు. మీ అనుభవంలో కూడా మితానుభవం అంటే పర్లేదు, చాలు బ్రదర్, చాలు, నా స్థితి చాలు, నాకున్నది చాలు, నాకున్న స్థితి ఓకే ప్రభా, నువ్వు నాకు ఈ స్థితి ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఏది ఇచ్చినా దాంట్లో ఆ అనుభవంలో తృప్తి చెందేవాడు. ఇట్లా కాకుండా అది లేకపోయా నాకు, ఇది లేకపోయా, అది లేకపోయా అట్టని మరి ఇంకేదో సంపాదించుకోవద్దని అనడం లేదు అక్కడ. ఆశ ఉండడం వేరు. అంటే ఏమని? అమిత ఆశ, అత్యాశ ఉండడం వేరు, ఆశ ఉండడం వేరు. తేడా ఉందా దానికి దీనికి? అత్యాశకు ఆశకు తేడా అయింది. అత్యాశకు ఆశకు తేడా అయింది. ఆకలి అవుతుంది, అన్నం తినడం ఆశ. అవునా? ఆకలి అవుతుంది భయ్, అన్నం తిందాం అంటే ఆశ. అది బిర్యానీ తినాలి అనేదాన్ని ఏమంటారు? అంతే కదా. ఇది ఈజీగా అర్థమవుద్ది, అందుకే చెప్పాను. నువ్వు ఆకలి అవుతుంటే అన్నం తిన్ను, కానీ నేను బిర్యానీ అయితేనే తింటా, అన్నం తినను నేను, నాకు బిర్యానీ కావాలంటే దాన్ని ఏమంటారు? దాన్ని అత్యాశ. అంటే అత్యాశ సంబంధమైందనమాట. మితానుభవము, అమితానుభవం అంటే దానిలో కూడా లిమిట్స్లో ఉండడం అన్నమాట. ఇన్ లిమిట్స్. ఏది కూడా అమితంగా ఆశించకపోవడం, ఏది అమితమైనటువంటి దాని మీద దృష్టి పెట్టకపోవడం. మితానుభవం అంటే మనకున్నది పర్వాలేదు, దాంతో తృప్తి చెందాం. అవకాశం ఉంది, ఇంకొక 10 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది, ప్రయాసపడు, కష్టపడి సంపాదించుకో. అంతేగాని నీకు లేదని ఎదుటోడికి ఉందని వాని మీద ఏడవద్దు, వాళ్ళ మీద అసూయపడద్దు. వాళ్ళకి ఇట్లుంది, వీటిలో ఎట్లుంది, నాకు ఇట్లా లేకపోయా, ఎందుకు నాకు ఇట్లా దేవుడు ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, నన్ను ధనవంతుల కుటుంబంలో పుట్టినీయకపోయా, నన్ను కోటీశ్వరుల పుట్టినీయకపోయా అంటే ఈ పాటికి ఎప్పుడో పోయేదానివి, నువ్వు పోయేటోడివి. నిన్ను కనుక ఆ కోటీశ్వరుల కుటుంబంలో పుట్టించండి. ఎందుకంటే మనం అక్కడ స్టెబుల్ కాదు కదా, మనం అక్కడ స్టెబుల్ కాదా, ఇంకా కొంచెం కావాలంటావా? ఈడ ఉంటేనే ఇంకా కొంచెం కావాలంటుంటే ఆడుంటానమా?
ఎక్కడున్నా మనమే. ఇండియా వాళ్ళ గురించి ఒక సామెత ఉంది, వాళ్ళు అమెరికాలో ఉన్నా ఇండియా బుద్ధులే ఉంటాయంట, అమెరికా బుద్ధులు రావంట. అమెరికా పోయి అప్పులు ఇస్తారంట మన వాళ్ళు వడ్డీకి, వాళ్ళు ఎవరు అప్పులు ఇయ్యారంట, ఇంటి పోయి అప్పులు ఇస్తారంట, వాళ్ళు వడ్డీతో సహా వసూలు చేసుకుంటారంట. ఏం పని చేస్తున్నామంటే పాన్ బ్రోకర్ పెట్టుకున్నాను నా అమెరికా పోయి అంటాడు. అంటే ఏంది, ఆడ సంపాదించుకొని వాళ్ళ పైసలు సంపాదించుకొని ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకొని అప్పులు ఇచ్చే పని చేస్తాడంట. ఇక్కడ ఎట్లయితే వడ్డీ వ్యాపారం చేస్తుండో ఆడ కూడా వడ్డీ వ్యాపారమే చేస్తాడట. అంటే ఏమైంది, ఊరు మారింది కానీ గుణము. మనని దేవుడు ఏమంటాడంటే గుణమెరిగి గుర్రానికి కొమ్ములు పెట్టలేదంట దేవుడు. అయ్యా అర్థమైంది సామెత? గుణమెరిగి అంటే దేవునికి గుర్రానికి కొమ్ములు పెట్టలేదంట. ఒకవేళ కొమ్ములే పెట్టుంటే గుర్రానికి ఏమయ్యేదో తెలుసా? ఎంతమందిని పొడిచేదో అది పొడుచుకునేదో. గుర్రం ఎగురుతుంటుంది కానీ అది బాగా ఇట్లా పైకి లేచేసి ఎగురుతుంటుంది. అంటే దానికి ఎక్కువ అది ఆతృత ఎక్కువ, గుర్రానికి ఆవేశం ఎక్కువ ఉరకాలని. ఆ ఆవేశంలో ఆ కొమ్ములు ఉన్నాయి కదా అని ఎవరినెవరిని పొడి చేస్తే ఏమయ్యేది దాని పని? అందుకే దేవుడు గుర్రానికి కొమ్ములు పెట్టలేదు, గుణమెరిగి గుర్రానికి కొమ్ములు పెట్టలేదంట. అట్టనే దేవుడు మనని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు. నాన్న మన గుణం ఆయనకు తెలుసు, మన గుణం ఎరిగే పెట్టాడు. కాబట్టి అమిత ఆశపడొద్దు. దేవుడు పెట్టింది న్యాయమే, దేవుడు నన్ను ఉంచిన స్థానము న్యాయమే. ఓకే ప్రభువా నన్ను ఇక్కడ ఉంచావు ఓకే అని దేవునితో అమితమైనటువంటి ఆశ లేకుండా నేను మితానుభవము కలిగి ఉండడం. ఓకే, మితానుభవము కలిగి ఉండడం. రైట్. తర్వాత ఎట్లాంటి బుద్ధి ఉండాలి? స్వస్థత అస్వస్థత. స్వస్థ బుద్ధి, అస్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంది? ఆరోగ్యమైన బుద్ధి అని అర్థం. అస్వస్థత బుద్ధి అంటే అనారోగ్యమైన బుద్ధి. అనారోగ్యమైన బుద్ధిని అనారోగ్యమైన బుద్ధి అని చెప్పాం, దాన్ని ఏమంటారు? చెడ్డ బుద్ధి అంటారు, చెడ్డ బుద్ధి అంటారు, లేదా బుద్ధి లేకపోవడం అంటారు. స్వస్థ బుద్ధి అంటే బుద్ధి ఉంది, వీడు బుద్ధి కలిగినోడు అంటారు. అంతేనా? అక్కడ అర్థమైందంటే స్వస్థ బుద్ధి అంటే బుద్ధి ఉన్నోడు అని అర్థం. స్వస్థ బుద్ధి అంటే వానికి బుద్ధి ఉంది అని అర్థం. బుద్ధి లేనివాడు అంటే అర్థం ఉంది అస్వస్థత బుద్ధి. కాబట్టి మనం అస్వస్థత బుద్ధి కలిగిన కాకుండా స్వస్థ బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. తర్వాత మర్యాదస్తుడు. ఎక్కడ తెలుస్తుంది మర్యాద? బయటికి వచ్చినప్పుడు బ్రదర్ చాలా బాగా మాట్లాడతారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంట్లో తెలుస్తుంది వాళ్ళ ఒరిజినల్ టంగ్స్, ఒరిజినల్ లాంగ్వేజ్ ఏందో వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరిని అడగాల? వాళ్ళ భార్యని అడిగితే తెలుస్తుంది బాగా. మీ ఆయన ఎంత బాగా మాట్లాడతాడు అంటే రికార్డ్ చేసి చూపించమంటారా అని అడగాలి. అప్పుడు తెలుస్తుంది మన ఆయన ఎంత మంచి భాష మాట్లాడతాడో, ఎంత మర్యాదగా మాట్లాడతాడో తెలుస్తుంది. అప్పుడు మర్యాదస్తుడు అనొచ్చు. ఇంటికాడ భార్య సాక్ష్యం చెప్పాలి ఈయన మర్యాదస్తుడా కాదా అని. బయటకు వచ్చినప్పుడు అన్నా ప్రేసులాడు అన్నా, బాగున్నారన్నా, అన్నా మీరు అని ఎన్నో మాట్లాడతాడు. ఇంటికాడ నీ భార్యను ఏం మాట్లాడుతున్నావు? అక్కడనే నువ్వు మర్యాదస్తుడు అని తెలుస్తుంది. అర్థమైంది కదా? మర్యాదస్తుడు. తర్వాత ఏముంది? అతిథి ప్రియుడు. ఎవరైనా ఇంటికి వస్తే తాళం వేసుకొని పోయేటాడు కాదు. ఎవరైనా ఇంటికి వస్తున్నానగానే తాళం వేసుకొని మేము బజార్ పోయినామన్నా లేదన్నా అనేటోడు కాదు. అతిథి ప్రియుడు అంటే ఏంది? ఎవరైనా ఇంటికి వస్తుందంటే ఆహ్వానించేవాడు, భోజనం పెట్టేవాడు అని అర్థం. అతిథి ప్రియుడు. ఇంకా బోధింప తగినవాడు. బోధింప తగినవాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, అవన్నీ ఎందుకు చెప్పారంటే పైనుండి కింద దాకా చివరికి చెప్పినాడు బోధింప తగినవాడు. ఈ అన్ని లక్షణాలు ఉంటే బోధింప తగినోడు అని. ఇవి లక్షణాలు లేవనుకో వాడు బోధించడానికి పనికిరాడని అర్థం. అందుకే చాలా చాలా దగ్గర జరిగేటువంటి ప్రమాదకరమైన విషయాలు ఏంటంటే వారి చదువును బట్టో, వారి ఉద్యోగాలను బట్టో, వారి హోదాను బట్టో, వారి ధనాన్ని బట్టో వారికి ఏం చేస్తుంటారంటే వాక్య పరిచర్యలు ఇస్తుంటారు. వాడు ఏం చెప్తాడా అనేది సెకండరీ థింగ్. మళ్ళీ హోదా ఉంది కాబట్టి వారిని వాడుకుందాం అన్నట్లు అనుకుంటారు. కానీ ఇవన్నీ లక్షణాలు లేకపోతే వాడు వాడుకోవడం వల్ల ప్రయోజనం లేదుగా. వాడు బోధింపదగినోడు కాదుగా. ఉన్నాయా ఆ లక్షణాలు? ఉన్నాయా? ఓకే, ఇవన్నీ ఉంటే యు ఆర్ రైట్, నువ్వు సిద్ధపడు. నీలో ఆ లక్షణాలు ఉన్నాయి, దాన్ని సిద్ధపడాలి. ఓకే,
అర్థమైంది కదా. తర్వాత ఏముందండి, మంచి సాక్ష్యము పొందినవాడు, మంచి సాక్ష్యము కలిగినవాడు. తర్వాత లోకమందు మంచి ప్రవర్తన కలిగినవాడు. ఎక్కడ, సంఘములోనే కాదు, లోకంలో కూడా ఎట్లా ఉండాలి ఆ వ్యక్తి, మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉండాలి. మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తి వాక్యోపదేశం చేయడానికి ఆ వ్యక్తి ప్రవర్తనాపరమైనటువంటి యోగ్యత అనేది మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి సరైనటువంటి ప్రవర్తన లేకుండా ఆ వ్యక్తి బోధిస్తే అది విన్నంత వరకు బాగుంటుంది, విన్నంతవరకు చాలా బాగుంటుంది. చూడండి, సినిమాలలో చాలా బాగా చెప్తారు కొన్ని విషయాలు, కానీ ఎంత ఉంటాయి అవి లోపల, ఎంతసేపు ఉంటాయి ఈ లోపల, విన్నోళ్ళ లోపల? దానికంటే చెడ్డవే ఎక్కువ వాళ్ళలో ప్రభావం చూపిస్తాయి. కారణం ఏంది అని అంటే, మంచి విషయమే చెప్పిండు కానీ చెప్పినవాడు మంచోడు కాదు, చెప్పింది మంచిది కాదు వాడు. కాబట్టి అదేమైంది, పనికి రాలే. మాట మంచిదైనా కూడా పనికిరాదు. చూడండి, ఒక చెడ్డోడు మంచి మందు తీసుకొచ్చి ఇచ్చినా తీసుకోరు. ఎందుకు? వాడు అసలే చెడ్డోడు, ఏం కలిపిండో దాంట్లో అంటాడు. అరే అది కాదన్నా, నీ మంచిది, నీ ప్రవర్తన బట్టి నాయన. దేవుని వాక్యం కూడా అంతే. దేవుని వాక్యానికి కూడా ఒక వ్యక్తి తన యథార్థత అనేది ముఖ్యం. ఇంటిగ్రిటీ ఈజ్ ఎ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ మెసేజ్. నీ వాక్యము కంటే, నువ్వు చెప్పే వర్తమానం కంటే నీ యొక్క ప్రవర్తన ముఖ్యం. నీ యథార్థమైనటువంటి నీ ప్రవర్తన ముఖ్యం. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే నీ యొక్క వర్తమానము చిన్నది చెప్పినా సరే. ఒకసారి ఒక దైవజనుడు ఆయన వాక్యం చెప్పడానికి పిలిచారు. నెక్స్ట్ పాయింట్ ఏముంటుందంటే ప్రేయర్. మొదటిదేమో యథార్థత, వ్యక్తిగత ప్రవర్తన విషయంలో యథార్థత అనేది అంటే. రెండవది ప్రార్థన. ఏంటిది? ప్రార్థనా జీవితం. అయితే ఆయన ఏం చేసినాడంటే, ఒక దైవజనుడిని ఒక దేశానికి పిలిచారట వాక్యం చెప్పడానికి. ఈయన దాదాపు ఒక 3 నెలల ముందు ఆయన బుక్ చేశారు. 3 నెలల ముందు బుక్ చేస్తే ఆయన అప్పటి నుండి బాగా ప్రేయర్ చేశాడట, బాగా ప్రార్థన చేశాడట. 3 నెలలు తన జీవితాన్ని దిద్దుకుంటూ, తన జీవితంలో ఇంకేదైనా ప్రభా నేను అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, నా జీవితంలో ఏదైనా పొరపాటు ఉంటే అది అడ్డం పడితే నీ వాక్యం ఫలించదు, అక్కడికి నేను వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు ప్రభా, నా జీవితాన్ని సరిచేయని తన జీవితాన్ని సరిదిద్దుకొని ఎక్కువగా ప్రార్థన చేశాడట, బాగా ప్రార్థన చేశాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వాక్యం చెప్పడానికి టైం వచ్చింది. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడానికి కొన్ని వేల మంది ఉన్నారు, అక్కడ వేల మంది ఉన్నారు. ఈయన లేచి నిలబడి వాక్యం చెప్పడానికి నిలబడ్డాడు. లేచి నిలబడి ఆయన చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే, మీరు సిలువ వేసిన క్రీస్తు అన్నాడట. మీరు సిలువ వేసిన క్రీస్తు, ఇదే మాట 3 సార్లు చెప్పాడట, అంతే. మీరు సిలువ వేసిన క్రీస్తు, ఈ మాటే అన్నాడట, అంతే. వేరేది ఏం చెప్పలేదట, అంతే. ఒట్టి మీరు సిలువ వేసిన క్రీస్తు. ఆ మాట అనేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ వేల మంది కన్నీళ్లతోటి రోదంతో ఏడుస్తున్నారంట. ఒకటే ఏడ్చేసి, అవును ప్రభువా నేనే సిలువ వేశానయ్యా, అవును ప్రభువా నా బ్రతికే నీకు సిలువ వేసిందయ్యా, అవును ప్రభువా అని ఒక్కటే శోకాలు పెట్టి ఏడుస్తున్నారట. ఏమైంది? అంత కన్వెన్షన్ ఎట్టు జరిగింది వాళ్ళ జీవితంలో? ఈయన ఏం చెప్పాడు? చెప్పింది ఒకటే ముక్క, ఎక్కువ ప్రసంగం ఏం లేదు, ఒక్కటే మాట చెప్పింది. ఏం చెప్పాడు? మీరు సిలువ వేసిన యేసు, మీరు సిలువ వేసిన క్రీస్తు. ఆ మాట చెప్పేసరికి వాళ్ళ హృదయాలు పగిలిపోయినాయి. అంటే దేవుడు ఒక వాక్యోపదేశకుడు యథార్థమైనటువంటి స్థితిలో సిద్ధపడి ఉంటే దేవుని పరిశుద్ధాత్ముడు అతనిలో నుండి పనిచేస్తాడు. దేవుని పరిశుద్ధాత్ముడు అతనిలో శక్తివంతంగా పనిచేస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి శక్తివంతమైనటువంటి వాక్య పరిచర్య చేయగలగాలంటే శక్తివంతమైన ప్రార్థన ఉండాలి. శక్తివంతమైన మొదటిగా వ్యక్తిగత ప్రవర్తనలో యథార్థత ప్రాముఖ్యమైనది. యథార్థత అనేది దేవుని దృష్టిలో సరిదిద్దుకొని నిలబడితే చాలు. రైట్? ఇది యథార్థమైనటువంటి వ్యక్తిగా దేవుని ఎదుట ఎప్పటికప్పుడు సరి చేసుకొని నిలబడితే ఓకే. రెండవదిగా
ప్రార్థనా జీవితం. దేవుని సన్నిధిలో వాక్యం చెప్పడానికి మనకు కావలసిన రెండవ సిద్ధపాటు ఏంటంటే ప్రార్థన. మనము ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా మనం మేలు పొందుతాం. చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. చాలు, అక్కడ ఏముంది? మేము వాక్య పరిచర్య యందును ప్రార్థన యందును ఎడతెగక ఉందుము అనే మాట ఉంటుంది అక్కడ. మేము వాక్య పరిచర్యలోను ప్రార్థనలోను ఎడతెగ ఉంటాం. ఈ భోజనం పంచిపెట్టే విషయంలో మీరు ఆ కారుగురిని ఏర్పరచుకోండి, వాళ్ళకు అప్పగిస్తామని ఇక్కడ చెప్పారనమాట. అంటే అర్థమైంది, వాళ్ళు అపోస్తలుల యొక్క ముఖ్యమైన పని ఏది ఎంచుకున్నారంటే వాళ్ళు ప్రార్థన చేయడము ముఖ్యమైన పనిగా ఎంచుకున్నారు. కాబట్టి ప్రతి వాక్యము ప్రకటించే వ్యక్తి, వాక్యం కొరకు సిద్ధపడేటువంటి వ్యక్తి ప్రార్థించే ఈ సందేశం కోసం ప్రార్థన చేయాలి, ముందుగా ప్రార్థన చేయాలి, సందేశం సిద్ధపరిచేటప్పుడు ప్రార్థన చేయాలి, సందేశం ఇస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, సందేశం ఇచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి, సందేశంలో ఆహ్వానం ఆర్డర్గాలు ఇచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, స్పందించిన వారందరి కోసం కూడా ప్రార్థించాలి. అంటే వాక్యము అనేది ప్రార్థనతోటి లింకప్ అయి ఉండాలి. అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇది రెండవ విషయం. ఒక వ్యక్తి వాక్యోపదేశకుని సిద్ధపాటులో రెండవ అంశం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ఇది మూడవ అంశము. నేను ఈ 3 మామూలుగా రాపిచ్చేస్తాను, తర్వాత సమయం ఉన్నప్పుడు మనం దాని గురించి ధ్యానం చేస్తాం. మూడవది శక్తి. మూడవది దైవశక్తి. నాలుగవది ఆశ. ఆశ. దేవుని శక్తి, ఆశ, ఈ 2 విషయాలకి నేను తర్వాత మీకు వాటి గురించి చెప్తాను. పాయింట్స్ అయితే పెట్టుకోండి. మొదటిగా వ్యక్తిగత ప్రవర్తనలో యథార్థత ముఖ్యం, తర్వాత ప్రార్థన ముఖ్యం, తర్వాత శక్తి. అంటే మనము మన వ్యక్తిగత నేను కాదు చెప్పేది ఎవరు? నేను కాదు. నేను ఖాళీ అయ్యి ఎవరు చెప్తున్నారు? దేవుని శక్తి నా ద్వారా పనిచేస్తుంది, దేవుడే నా ద్వారా పలుకుతున్నాడు, నేను కాదు, దీనికి నేను కాదు అని మనని మనం ఖాళీ చేసుకొని దేవుని శక్తి చేత నింపబడి బోధించే వారంగా ఉండాలి అనేది దాని యొక్క ఉద్దేశం. అంటే ప్రతి సమయంలో గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే నిలబడుతున్నది నేనే, కానీ నాలో నుండి పనిచేస్తున్నది దేవుని శక్తి. రెండవది నాలుగో అంశం ఏంటంటే ఆశ. ఆశ అంటే నేను ఈ వాక్యం చెప్తున్నాను, ఎదుటి వాళ్ళు మారు మనసు కలగాలి, ఎదుటి వాళ్ళు నూతనపరచబడాలి, ఎదుటి వాళ్ళు నూతనత్వంలోనికి రావాలి, ఎదుటి వాళ్ళు సరిదిద్దబడాలి, ఎదుటి వాళ్ళు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందాలి, వారు దేవుని శక్తిని అనుభవించాలి. ఆ ఆశ మనలో ఉండాలి, ఆ ఆశతో చెప్పాలి. అది దాని యొక్క కాన్సెప్ట్. ఓకే, ఈ 4 విషయాలు వ్యక్తిగత వాక్యోపదేశకుని సిద్ధపాటులో మనకు ఉపయోగపడేటువంటి విషయాలు. ఓకేనా? రాసుకున్నారు కదా, అవి రాసుకోండి. మనం క్లోజ్ చేసుకుందాం, టైం అయింది.